వస్త్రలతలో షూట్ ఉంటే వచ్చానండి. కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి కథలు కథలుగా అయితే విన్నానండి. అమ్మవారు నైట్ టైం మాట్లాడినట్టు అనిపించిందని, ఏ కోరికని కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతున్నాయని, ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలకు పెళ్లి కావాలని కోరుకున్నా, అలాగే చదువుకునే పిల్లలు చదువు గురించి కోరుకున్నా, ఇలా ఏ కోరికలు కోరుకున్నా కూడా అందులో న్యాయం ఉంటే ఖచ్చితంగా తీరుతున్నాయని చెప్పి నేనైతే విన్నానండి. అందుకని చెప్పి నేను కూడా దర్శనం చేసుకుందామని టెంపుల్కి అయితే విజిట్ అయ్యాను. నార్మల్గానే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే దేవతా వృక్షాలుగా భావిస్తాం కదండి. ఇక్కడైతే రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి కూడా చేశారు. ఎవరైనా 101 ప్రదక్షిణాలు చేయాలన్నా కూడా ఇక్కడైతే చక్కగా ప్లేస్ కూడా ఉందండి. చక్కగా ప్రదక్షిణలు చేయొచ్చు. అంతేకాదండి, కనక మహాలక్ష్మి అమ్మవారికి స్వయంగా మీ చేతులతో మీరే అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం అనేది ఒక అదృష్టం అండి. ఆ అదృష్టం అయితే ఇక్కడ మీకు వరించబోతుంది. చక్కగా విజిట్ అయ్యి అమ్మవారికి మీ కోరికలు అనేవి చెప్పుకొని స్వయంగా పూజైనా అభిషేకమైనా చేసుకోవచ్చు. ఆ అమ్మవారి తేజస్సు చూడండి, చూడగానే ముచ్చటేసిందండి నాకైతే. ఆ అలంకరణ కానీ వాలు జడ కానీ చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ అయ్యాను ఈ టెంపుల్కి. నేను కూడా ఒక కోరిక అయితే కోరుకున్నానండి. మీకు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే చక్కగా స్క్రీన్ మీద అడ్రస్ కూడా ఇస్తాను, ఎక్కడ ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరే, స్వయంగా అందరూ కూడా భక్తులు విజిట్ అయ్యి కోరికలు అనేవి కోరుకొని పూజలు అయితే స్వయంగా వాళ్ళే చేస్తున్నారండి. అమ్మవారి టెంపుల్ అయితే కొండ మీద ఉంటుందండి. స్టార్టింగ్లో మీకు స్టెప్స్ కూడా చూపించాను కదా, ఆ స్టెప్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉంటాయి, కానీ పైకి వచ్చిన తర్వాత కొండ మీద ఉండటం వలన ఈ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుందండి మీకు.